సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ మరియు ఎల్టీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మన దేశానికి గర్వకారణమైన ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మరువలేని సేవలు అందించారని గుర్తు చేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమానికి హాజరు కావడం తమ అదృష్టమని అన్నారు. ప్రతిభ కలిగిన ఇంజనీర్లకు టీడీపీ ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. 58వ ఇంజనీర్స్ డేగా జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ జుబేరుద్దీన్, ట్రెజరర్ గోపీనాథ్ మరియు అసోసియేషన్ సభ్యులు, ఇంజనీర్లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సివిల్స్ ఇంజనీర్స్ అంతా కలిపి ఆయన పేరుతో ఒక ప్రోగ్రాం జరపడం ఒక అలవాటు. 55 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 300 పైగా వచ్చారు. నెక్స్ట్ ఇయర్కి 500 నుంచి 600 కావాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. అలాగా సివిల్ ఇంజనీర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వారికి తోడుగా ఉంటానని, వారికే నేను ఎప్పుడు అధికారులకే సపోర్ట్ చేస్తాను. నాలో ఉన్నటువంటి అది వీక్నెస్ ఇంకోటి నాకు తెలియదు. తప్పకుండా వారు ఇంకా డెవలప్ కావాలని, ఈరోజు విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చాలదు. ఆయన భారతరత్న అవార్డు పొందడం ఆనాడే. కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్టు కట్టి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి మహానుభావుడు ఆయన. ఎవరో కాదు, మనవాడు, మన తెలుగువాడు. ఒక్క జిల్లా, ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు కర్ణాటకకి. మన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అనేక ప్రాజెక్టులు ఆనాడు కట్టాడు. అమరావతికి ఎంతోమంది డిజైన్ చేస్తానని. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, యంత్రాలు వచ్చేసినాయి. ఆనాడు రోడ్లు లేవు, యంత్రాలు లేవు, టెక్నాలజీ లేదు. అయినా హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదలు వచ్చి 15 మంది చనిపోతే, ఆనాడు వందలాది మంది నిరాశలైతే, ఆ మహానుభావుడిని నైజాం పిలిపిస్తే ఒకటే ఆయన స్కెచ్ చేశాడు. మూసీ నది కట్టి నీళ్లు బయటికి రాకుండా అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినటువంటి మహానుభావుడు ఆయన. పాత బస్తీలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందంటే, ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందంటే మోక్షగండ విశ్వేశ్వరయ్య గారి పుణ్యం. ఆ మహానుభావుడిని గుర్తిస్తూ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు, నా తమ్ముళ్ళు, నా సోదరులు ఆ ప్రోగ్రాం చేశారు అంటే మరొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లందరూ కూడా మరో మోక్షగుండ విశ్వేశ్వరయ్య కావాలని, అంత పేరు తెచ్చుకోవాలని నేను నమ్మిన బాబాకి నేను కోరుకుంటున్నాను. మా ఇంజనీర్స్ పితామహుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ మేము ఈ ఇంజనీర్స్ డే 58th ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మనకు. ఆయన చేసిన ప్రాజెక్టులు కానీ, ఆయన చేసిన ఆనకట్టల ప్రాజెక్టులు కానీ, వరదలు రాకుండా ఎట్టా నిలపాలా అని చెప్పి ఆయన చేసిన డిజైన్లు కానీ ఈరోజు మేము మరవలేము. అలాగే ఆయన ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక్కడ భారతరత్న అవార్డే కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనకి చాలా అవార్డులు ఇచ్చున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన చూపించిన దారిలోనే మా ఇంజనీర్స్ అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. పండుగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని తలుచుకుంటూ మేము స్పోర్ట్స్ డే కూడా చేసాం. స్పోర్ట్స్ డే చేసి ఒక మంచి కుటుంబం అందరూ ఒక కలిసి కట్టుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనం ఈ ప్రోగ్రాం చేసుకొని వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చాలా సంతోషకరమైన ఇది. అలాగే మన ఇంజనీర్స్ అందరూ ఈరోజు మేము తక్కువ కాలంలో ప్రారంభించాం. మేలో సార్ చెప్పినట్టు ప్రారంభించి ఈరోజు 98 మెంబర్స్ లాగా మేము ఏర్పడి అందరూ కలిసి కట్టుగా మేము వెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన నెల్లూరు సిటీని మనం సుందరంగా తీర్చిదిద్దే పనిలో మేము ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రాజెక్టులు కానీ, చాలా మన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్లు నెల్లూరుని చాలా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాం. ప్రభుత్వం తరపున మనము ఈ మధ్య జియోలు వచ్చాయి మనకు. నారాయణ సార్ గారి మనం సార్తో మాట్లాడి మనం స్టేట్ క్లేసాతో ఇంప్లీట్ అయ్యి
చాలా వరకు మేము సార్తో మాట్లాడి కొన్ని జీవేలు మార్చడం జరిగింది. దాని మీద కొన్ని క్రిమినల్ కేసులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ సార్ తీపిచ్చి LRS తీసుకొని వచ్చారు. ఇప్పుడు BPS కూడా రాబోతుంది ఒక 10 రోజుల్లో. ఇంకా మనం కోరేది ఒక్కటే, మా ఇంజనీర్స్ కానీ అందరూ నామ్స్ ప్రకారం మనం ఇబ్బంది లేకుండా కట్టుకొని పోతే మా నెల్లూరు మంచి సిటీగా ఏర్పడుతుందని చెప్పి ఏమీ ఇబ్బంది లేకుండా నారాయణ సార్ చేస్తున్న పట్టుదలకి మేము కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మేము చేసుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అసోసియేషను ఇదే మినర్వా గ్రాండ్లో మే 1వ తారీఖున ప్రారంభించాం. ఈ అసోసియేషను దాదాపు 100 మంది పైచులుకుగా అనేక మంది ఇంజనీర్లు అందరూ కలిసి ఇప్పుడు అందరం కుటుంబాలతో కలిసి ఇంజనీర్స్ డేని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం జరుపుకుంటున్నాం. దానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా వచ్చే సంవత్సరం 2026 సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున ఇదే పాయింట్లో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ అవార్డ్, బెస్ట్ ఇంజనీర్ అవార్డు కూడా ప్రకటించుకొని వారందరికీ మన అసోసియేషన్ తరపున మెమండోస్ పురస్కారాలు ఇచ్చి అందరినీ సత్కరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేగా మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని ఇంజనీర్గా ఆయన ఉన్న ఈ దేశంలో నేను కూడా ఒక ఇంజనీర్గా ఉన్నందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే ఆయన అంత ప్రఖ్యాతిగాసినటువంటి వ్యక్తి. నేను కూడా ఒక ఇంజనీర్ అయినందుకు గర్విస్తూ ఉన్నాను. మేము ఈ ఇంజనీర్ అసోసియేషన్ని స్థాపించినప్పుడు చాలా తక్కువ మందితో స్థాపించాము. దానికి మా మిత్రులు మాకెంతో సహకరించి మేము వెళ్ళినప్పుడు బాగా స్పందించి ఈరోజు మేము దగ్గర 98-100 మందితో ఉన్నామంటే అది మా అందరి యొక్క సమిష్టి కృషి. ప్రతి ఒక్క ఇంజనీరు వారు ఎంతో కృషించి మా అసోసియేషన్ కోసం వాళ్ళు శ్రమించారు. మేము ఈరోజు ఈ ఇంజనీర్స్ డేని ఇంత సరదాగా సంతోషంగా గడుపుకుంటున్నామంటే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క కృషి. మేమందరం కలిసి ఇలాగే ఉండాలని, ఇలాగే ఉంటామని, అలాగే ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ మేము అలాగే ముందుకు సాగిపోతామని. ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎంతగానో అనుకూలంగా ఉంది. ప్లాన్ల అప్రూవల్ విషయంలో కానీ, మాకు అప్రూవల్ ఇచ్చే విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.